ఒకవేళ తల్లిదండ్రులు తిరస్కారులు అయినా, తల్లిదండ్రులు అవిశ్వాసులు అయినా, తల్లిదండ్రులు ముష్రికులు అయినా మనం వారి హక్కుల్ని నెరవేర్చాలి సోదరులారా. అస్మా బింతే అబూబకర్ రజియల్లాహు అన్హా వారు, అంటే అబూబకర్ యొక్క కుమార్తె అస్మా రజియల్లాహు అన్హా వారు ఒకసారి దైవ ప్రవక్త వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ప్రవక్త, నా తల్లి అబూబకర్ వారి యొక్క భార్య ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, నా తల్లి ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, కానీ తన యొక్క హక్కుల్ని నెరవేర్చమంటుంది, మరి నేను ఏమైనా నెరవేర్చనా ప్రవక్త అని అడిగితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, నీవు నీ తల్లి యొక్క హక్కుల్ని పూర్తిగా నెరవేర్చు. సుబ్హానల్లాహ్. ఒకవేళ తిరస్కారులైనా అవిశ్వాసులైనా మనం పూర్తిగా వారి హక్కుల్ని నెరవేర్చాలి సోదరులారా. అలాగే మరొక సంఘటన కూడా మనం తీసుకున్నామనుకోండి, మీ అందరికీ తెలిసిన విషయమే. అబుల్ అంబియా అంటే ప్రవక్తల యొక్క తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం విశ్వాసంలో ఎలాగైతే విశ్వాసుల నాయకులో ప్రవక్తలకి తండ్రో, తమ యొక్క తండ్రి గారు కూడా అంతే. ఆయన తిరస్కారి అవడమే కాకుండా విగ్రహాలను స్వహస్తాలతో తయారు చేసి వాటిని అమ్మి ఆ హరాం సంపాదనతోనే కడుపు నింపుకునేవారు. మరి ఇలాంటి సందర్భంలో ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రికి తెలియజేస్తున్నారు. చూడండి ఎంత జాగ్రత్తగా, ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. చూడండి, యా అబతి, ఓ నాన్నగారు, ఓ పితామహ. చూడండి, అవిశ్వాసి అయిన తండ్రితో కూడా ఎలా మాట్లాడాలి ఇబ్రాహీం అలైహిస్సలాం రోల్ మోడల్ మనకి. యా అబతి, ఓ పితామహ అని ఎంతో గౌరవంగా మర్యాదగా పిలుస్తున్నారు. పిలిచేమంటున్నారు, లా తాబుది శైతాన్ ఇన్న శైతాన కాన లిర్రహమాని అసియా. సుబ్హానల్లాహ్. మీరు శైతాన్ యొక్క దాస్యం చేయమాకండి, శైతాను కరుణామైన అల్లాహకు అవిధేయుడు. ఎంత మర్యాదగా తెలియజేస్తున్నారో. ఒకవేళ అవిశ్వాసి తండ్రి అయినా, మన దగ్గర ఉన్నటువంటి మన తండ్రులు అవిశ్వాసులుగా ఉన్నారా, తిరస్కారులుగా ఉన్నారా? ఒకసారి పరిశీలించండి. ఒకవేళ ఉన్నప్పటికీ వారితో చాలా మర్యాదగా హుందాగా మాట్లాడాలి, సందేశం ఇచ్చే విషయమైనా. అంతేకాని లేదండి నేను మా నాన్నగారికి చెప్పాను, వాళ్ళు అవిశ్వాసులండి, వాళ్ళు దరగాల చుట్టూ జెండాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ముష్రికులండి, నేను వాళ్ళ మాట వినండి, ఇలా కాదు సోదరులారా. వాళ్ళకి చెప్పే పద్ధతి ఇబ్రాహీం అలైహిస్సలాం. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎప్పుడైతే ఈ సందేశం ఇచ్చారో ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రి గారు తిరస్కరించారు. ఓ ఇబ్రాహీం, నీవు నీ మాటలను గనక మానుకోకపోతే నేను నిన్ను అగ్నిలో పడవేస్తాను లేదా దేశ బహిష్కరణ చేస్తాను అన్నారు. అప్పుడు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమన్నారు? కాల సలామున్ అలైకా, తండ్రి గారు నేను మీ గురించి దువా చేస్తానే ఉంటాను అన్నారు. అల్లాహు అక్బర్. మనం సందేశం ఇచ్చిన తర్వాత ఒకవేళ తల్లిదండ్రులు తిరస్కరించారనుకోండి, మనం ఏం చేస్తాము? వారితో వాదనకు దిగుతాము, వారితో గొడవకు దిగుతాము, వారితో తగులాడుతూ ఉంటాము. ఇబ్రాహీం అలైహిస్సలాం చూడండి, తండ్రి మాటను తిరస్కరించిన ఇబ్రాహీం అలైహిస్సలాం సత్యంపై ఉన్నారు, వారి తండ్రి గారు అసత్యంపై ఉన్నారు. అయినప్పటికీ తిరస్కరించినప్పటికీ నేను మీ గురించి దువా చేస్తూ ఉంటాను అన్నారు. సుబ్హానల్లాహ్. చూసారా? కాబట్టి మన తండ్రులు మన తల్లులు అవిశ్వాసులైనా వారితో మనం హుందాగానే వ్యవహరించాలి. వారు ఎప్పుడైనా మనల్ని షిర్క్ చేయమని ఆదేశించారా? చేయకూడదు. బిదాత్ చేయమని ఆదేశించారా? చేయకూడదు. సున్నత్కి వ్యతిరేకంగా, ఖురాన్కి వ్యతిరేకంగా వెళ్ళమన్నారా? ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు సోదరులారా. కానీ హక్కులు నెరవేర్చే విషయంలో ఖచ్చితంగా మృదువుగానే ఉండాలి.